ఈరోజు వీడియోలో నేను గోధుమ రవ్వ దోశ చూపిస్తానండి. అందుకు కావాల్సిన పదార్థాలు 2 కప్పుల గోధుమ రవ్వ అండి, 1 కప్పు సన్న అటుకులండి. 2 కప్పుల రవ్వ తీసుకుంటే 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. 1 కప్పు మినపప్పు అండి. ఈ మూడిటిని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అందులో ఒక ఫ్రెష్ పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకుంటూ దోస పిండిని చేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలండి. ఎంత మెత్తగా చేసుకుంటే ఆ దోశలు అంత బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. చాలా స్మూత్గా ఉండాలండి పిండిని. ఈ పిండిలో కొంచెం వాటర్ పోసుకుంటూ తిప్పుకోవాలండి. సరిపోయినన్ని వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని ఇలా చేసుకోవాలండి. ఈ బ్యాటర్ని 6 అవర్స్ పులవనివ్వాలండి. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ అండి. కావాల్సిన పదార్థాలు నువ్వులు అండి. నువ్వులను బాగా వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే పచ్చడి అంత బాగా వస్తుంది. ఒక 4-5 టమాటాలు అండి. టమాటాలని కొంచెం ముందుగా నూనె వేసి అందులో టమాటోస్, కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఈ టమాటోస్ని మొత్తం మగ్గనివ్వాలండి. ఎక్కువ మగ్గనియొద్దండి. కొంచెం జ్యూసీగానే ఉంటే బాగుంటుందండి. ముందుగా గ్రైండర్లో నువ్వులు వేసుకొని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ మిక్సీ చేసిన తర్వాత ఈ మిక్సీ జార్లోకే టమాటా కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. టమాటా మొత్తం వేసేసేయాలండి. కానీ జార్లోకి టమాటాస్ మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 20 పచ్చిమిర్చి అండి, ఒక పెద్ద పుదీనా కట్ట వేసుకొని బాగా వేగనీయాలండి. పచ్చిమిర్చి ఎంత వేగితే అంత చట్నీ బాగా అవుతుందండి. అదే జార్లోకి టమాటోస్ మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. తర్వాత పోసు కోసం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పోసి పెట్టుకోవాలండి. ఎండుమిర్చి ఒక 4 వేసానండి. ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా అయింది. తర్వాత దోశ పెంకని చాలా హీట్ కానివ్వాలండి. దోశ పెంకని బాగా హీట్ అయిన తర్వాత దోశలు పోసుకొని తినేసేయాలండి. చూడండి, దోశ ఏ విధంగా వేస్తే ఆ విధంగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వేచి చూస్తుండండి. మరి ఒకసారి థ్యాంక్ యూ అండి అందరికీ.